జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతిలో పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. కంపల్సరీ ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి, మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ కదలికలను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది. ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఎస్కాట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు ఈ కోడ్ జూన్ 6th వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు కానీ ఏమీ చేయకూడదు. అదేవిధంగా ఓడిపోయిన క్యాండిడేట్ ఉంటే కూడా అతనికి కూడా ఎస్కార్ట్ తీస్తాం, నేరుగా తీసుకొని ఆయన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తాం.